వచ్చిన డేటా అంతా, పూర్వీకుల నుంచి వచ్చిన డేటా అంతా కూడా ఆ మెమరీస్ అన్నీ కూడా మన సబ్ కాన్షియస్ లెవెల్లో స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ మనం రిమూవ్ చేసుకోవాలి. బ్యాగులు వేసుకొని భుజాల మీద వేసుకొని భూమి మీదకి వస్తాం అనమాట మనందరం. ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చేది. లేకపోతే మనం అందరం లైట్ బీయింగ్సే అనమాట. మనందరం ఆ ప్రేమతత్వంతో, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్తో అందరం సేమ్ ఎనర్జీస్తోనే ఉన్నవాళ్ళమే. పుట్టినప్పుడు అందరూ ఒకటే ఎనర్జీస్తో ఉంటాం. పుట్టిన తర్వాత ఒక్కోటి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట కర్మలన్నీ. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనవి కాదు అసలుకి. కాన్షియస్ మైండ్కి మనం చెప్పాలి, ఇవన్నీ నాయి కాదు, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నీకే తెలుసు. మనం మర్చిపోయాం కదా, మనం భూమి మీదకి వచ్చాక మనం ఎక్కడి నుంచి వచ్చినాయో మనం మొత్తం మర్చిపోయాం. కానీ ఎవరికి గుర్తుంటాయి? మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ మెమరీలో ఉంటాయి. ఆ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో, అంటే మన ఇన్నర్ చైల్డ్కి. మన ఇన్నర్ చైల్డ్ అంటే అందరూ ఇట్లా ఒక బొమ్మ తెచ్చుకోండి, ఎవరి ఇన్నర్ చైల్డ్ వాళ్ళు అనమాట. రోజు ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఏదైనా కూడా మన లోపల ఉంటుంది, మన ఇన్నర్ చైల్డ్ వింటుంది. మనం ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా సీసీ కెమెరా ఉందని చెప్పాం కదా, మన లోపల సీసీ కెమెరా ఉంటుంది. అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏ పని అయితే చేస్తున్నామో, ఇదంతా ఎక్కడ లోపల ఇన్నర్ చైల్డ్ కూర్చొని వింటుంది, అది స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు మనం చనిపోయిన తర్వాత మనం పైకి వెళ్తే మనకి చిత్రగుప్తుడి చిట్టా అంటారు కదా, అక్కడ మనకి పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తుంది ఇదంతా విజన్స్. ఒక మూవీ లాగా మనకి ప్రొజెక్టర్ ఆన్ చేసేసి మన మూవీ అంటే మనం ఈ జన్మలో చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి ఏవైతే పనులు చేసామో, ఏవైతే మాట్లాడామో, ఎవరినైనా మాట్లాడామా, దూషించామా, లేకపోతే అవమానించామా, ఎలా ఉన్నాము, ఏం పనులు చేసాం, ఇవన్నీ కూడా ఎవరు చూడట్లేదులే, నేను ఏ పనైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అని అనుకోవద్దు. ఇప్పటి నుంచి ఎరుకుతూ ఉండండి. ఇప్పటిదాకా మనకి తెలియదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసాం, ఏ పని పడితే అది చేసాం. 4 గోడల మధ్యలో ఉన్నాము. 4 గోడల మధ్యలో ఉండి నేను ఏదైనా మాట్లాడచ్చు, నేను ఇక్కడ ఎవరు లేరుగా, ఎవరినైనా తిట్టుకోవచ్చు, ఎవరినైనా ఏదైనా అనొచ్చు అని అనుకుంటే మన పొరపాటే. మన లోపలే ఉంది ఇన్నర్ చైల్డ్, మన లోపల వింటుంది. సో దానికి తగ్గట్టుగా మనకి కర్మలు అంటుకుంటాయి అన్నమాట.